యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ అందరికీ శుభవార్త. మన ఇన్స్టిట్యూట్లో 100K యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ రన్ అవుతున్నాయి. దీంట్లో భాగంగానే 60,000 రూపీస్ వర్త్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు మీకు కేవలం 48,000కి ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి అందిస్తున్నాం. అండ్ దట్ టు న్యూ బ్యాచెస్ 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మార్చ్ 1 నుంచి జరుగుతున్న న్యూ బ్యాచెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చక్కగా ప్రతిరోజు క్లాసెస్ అటెండ్ అవుతూ సబ్జెక్ట్ పికప్ చేసుకొని మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ది కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఏదైనా డౌట్ ఉంటే మీ నెంబర్కి కాల్ చేయొచ్చు, మన వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. అండ్ ఫుల్ డెమో మీరు చెక్ చేసి క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. బలవంతంగా జాయిన్ అవ్వాల్సిన పని ఉండదు. మా వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీకు కంప్లీట్ సర్వీస్ ఇస్తారు. నచ్చితే మీరు హ్యాపీగా జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. డిపిఐస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టు హెల్ప్ యాడ్ $1 trillion టు ఇండియాస్ ఎకానమీ బై 2030 అని ఎవరు అంటున్నారంటే మనకి నాస్కామ్ ఆర్థర్ డి లిటిల్ అంటున్నారు. ఒక రిపోర్ట్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ గురించి మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి డిపిఐ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, 2 రకాలుగా కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో మొదట వాట్ ఈజ్ డిపిఐ? డిపిఐ అంటే ఏమన్నాం? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. ఏంటి ఆ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో డిపిఐ రిఫర్స్ టు వాట్? It refers to blocks or platforms. It refers to platforms such as మీరు ఇలాగ నోట్స్ రాసేసుకోవచ్చమ్మా. అందుకే నేను స్లోగా రాస్తున్నాను. నోట్ మేకింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇలా రాస్తున్నాను. డిజిటల్ ఐడెంటిఫికేషన్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, and data exchange solutions. ఓకేనా? they refer to platforms such as these. ఇవన్నీ కాదు, ఇంకా ఎట్లాంటివి ఈ ప్లాట్ఫామ్స్ దేనికి ఉపయోగపడతాయి? దీస్ ప్లాట్ఫామ్స్ హెల్ప్ కంట్రీస్ డెలివర్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఈ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి కంట్రీస్ ప్రజలకి ఎసెన్షియల్ సర్వీసెస్ని డెలివర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎసెన్షియల్ సర్వీసెస్ని డెలివర్ చేయడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్స్ అన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు ఎసెన్షియల్ సర్వీసెస్ అందుతాయి, అలాగే సిటిజన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. డిజిటల్ ఇంక్లూజన్ ద్వారా ప్రజల యొక్క లైఫ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 3 మాట్లాడుకున్నాం. డిజిటల్ ఐడెంటిఫికేషన్. సో డిజిటల్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఫ్లో ఆఫ్ పీపుల్. దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏంటి? ఆధార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీ. చూడండి, ఆధార్ని డిజిటల్ ఐడి క్రియేట్ చేస్తున్నారు. ఆధార్ కేవైసీ డిజిటల్గానే మనకి వెరిఫై చేస్తున్నారు. అంటే ఒక మనిషి ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలన్నా, ఏదన్నా సర్వీసెస్ యాక్సెస్ చేయాలన్నా ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది బయోమెట్రిక్ ద్వారా డిజిటల్గా వాళ్ళ డేటాని డిజిటల్గా క్యాప్చర్ చేసి డిజిటల్గా మనం వెరిఫై చేయడం ద్వారా ప్రజలకి అందించాల్సిన సర్వీసెస్ అందించడం అవుతుంది. వాళ్ళకి దీని ద్వారా ఎలిజిబిలిటీస్ని క్రియేట్ చేసి డిఫరెంట్ సర్వీసెస్ అందుకునేలాగా చేయొచ్చు. మొదటిది. రెండవది మనం పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నాం. సో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేన్ని క్రియేట్ చేస్తుంది? ఆబ్వియస్గా ఫ్లో ఆఫ్ మనీ ఫ్లోని రియల్ టైం జరిగేలా చేస్తుంది. సో మనీ ఫ్లో ఎలా జరుగుతుంది? రియల్ టైం ఫాస్ట్ పేమెంట్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందమ్మా? ఎస్, మీరు అందరూ అనుకుంటుంది కరెక్టే. రియల్ టైం ఫాస్ట్ పేమెంట్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది యూపీఐ. సో యూపీఐ ఈజ్ ఆల్సో ఎ పిల్లర్ ఆఫ్ డిపిఐ. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యూపీఐ కూడా ఒక భాగం, ఆధార్ కూడా ఒక భాగం అని మనం చెప్పొచ్చు. 3 పిల్లర్స్గా మనం తీసుకుంటే ఫ్లో ఆఫ్ పీపుల్, ఆధార్, ఫ్లో ఆఫ్ మనీ, యూపీఐ లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అండ్ మూడవది ఫ్లో ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకరి నుంచి ఒకరికి షేర్ అవ్వడం. అయితే మీరు అడగచ్చు, సార్ రైట్ టు ప్రైవసీ సంగతి ఏంటి అని. రైట్ టు ప్రైవసీ సంగతి ఏంటో మీరు అడగచ్చు. ఇది కన్సెంట్ బేస్డ్, అంటే మన కన్సెంట్తో
కన్సెంట్ బేస్డ్. మన కన్సెంట్తో ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అవ్వడం బిట్వీన్ డిఫరెంట్ రెగ్యులేటర్స్, అంటే భారతదేశానికే చెందిన రెగ్యులేటర్స్, డిఫరెంట్ ఎంటిటీస్, మన దేశంలోనే డిఫరెంట్ ఎంటిటీస్ మధ్యలో డేటా షేర్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లోన్ అప్లై చేసావు, సో నీకు సంబంధించిన డేటా ఆ లోన్ అప్లై చేసిన కంపెనీకి తెలియాలి కదా, నీకు లోన్ ఇవ్వాలా వద్దా, నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలియాలి అంటే నీకు ఏం అకౌంట్స్ ఉన్నాయి, నీకు వేరే ఏ లోన్స్ ఉన్నాయి, వేరే వాళ్ళతో ఏమేమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలి. నువ్వు అప్రూవల్ ఇస్తే వాడు ఏం చేస్తాడంటే ఈ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది. ఈ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్లో ఎవరైతే భాగస్వాములు అవుతారో అందులో ఉన్న వాళ్ళందరూ ఒకరి నుంచి ఒకరు డేటా షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంకులో ఒక లోన్ కూడా నువ్వు తీసుకుని ఉన్నావు, తర్వాత నువ్వు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాడి దగ్గర హోమ్ లోన్ అప్లై చేసావు. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాడు నీకు ఆల్రెడీ ఏం లోన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇఫ్ హీ ఈస్ పార్ట్ ఆఫ్ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్, హీ కెన్ యాక్సెస్ యువర్ డేటా, నీ డేటాను డైరెక్ట్గా తను యాక్సెస్ చేయగలుగుతాడు విత్ యువర్ అప్రూవల్. యాక్సెస్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీ వచ్చాక ఇమీడియట్గా లోన్ ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాడు. మీకు అర్థమవుతుందా? ఇది దీని యొక్క కన్సెంట్ బేస్డ్ డేటా ఇన్ఫర్మేషన్, ఈ ఫ్లో ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్లో ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. దీనికి మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి అకౌంట్ అగ్రిగేటర్. ఈ మూడు కూడా ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయి. అకౌంట్ అగ్రిగేటర్ ఇండియాలో ఆల్రెడీ ఆధార్ సిస్టమ్ ఉంది, యూపీఐ ఉంది, అకౌంట్ అగ్రిగేటర్ కూడా ఉంది. సో ఈ మూడు ఉన్నాయి కాబట్టే మనకి ఇండియాలో వీ హ్యావ్ ఎ ప్రాపర్ ఎఫెక్టివ్ డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ అనేది ఇండియాలో ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. సో దీస్ 3 sets బికమ్ ది ఫౌండేషన్ ఫర్ డెవలపింగ్ అన్ ఎఫెక్టివ్ డిపిఐ ఎకో సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 ఫౌండేషనల్ డిపిఐస్ని బిల్డ్ చేసిన మొట్టమొదటి కంట్రీగా ఇండియా అయింది. సో ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ ఎఫెక్టివ్ డిపిఐ ఎకో సిస్టమ్. అంటే 3 కూడా ఫౌండేషనల్ డిపిఐస్ 3 ఏంటవి? ఆధార్, యూపీఐ అండ్ డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ అంటాం. అకౌంట్ అగ్రిగేటర్ మీరు పేర్లు తీసుకుంటే డిజిటల్ ఐడెంటిటీ, అలాగే రియల్ టైమ్ ఫాస్ట్ పేమెంట్, అలాగే డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్. ఇదే మనకి అకౌంట్ అగ్రిగేటర్, ఇదేమో యూపీఐ, ఇది మనకి దీనికి ఎగ్జాంపుల్ ఆధార్. ఈ 3 కలిసిన మొట్టమొదటి దేశం, మూడింటిని తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే ఇండియా. అంటే డెవలప్డ్ కంట్రీస్లో కూడా లేనిది ఇండియాలో తీసుకొచ్చేసారు ఆల్రెడీ అని మనం చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా? దీని మన డిపిఐ యొక్క గొప్పతనం. సో ఇవన్నీ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలు. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. డిపిఐ అనగానే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు అక్కడ పదమే చూడండి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పబ్లిక్ అంటే ఏంటి? అందరికీ ఉపయోగపడేది, ప్రైవేట్ కాదు అది. ఇన్ఫ్రా అంటే టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి పొందుతారు. ఓకే, ఐడెంటిటీ వెరిఫికేషన్ అవుతుంది, ఫ్లో ఆఫ్ మనీ రియల్ టైంలో జరుగుతుంది, అండ్ డేటా ఎక్స్చేంజ్ కూడా కన్సెంట్ బేసిస్ మీద జరుగుతుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రజలకు అందించడానికి అవకాశం అనేది పెరిగింది. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ నా దగ్గర మీరు తెలుసుకొని ఎకానమీలో మీరు స్టాల్వార్ట్స్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై లైవ్ బ్యాచ్. March 1 నుంచి ఇండియన్ ఎకానమీ లైవ్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 March నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ అటెండ్ మై లైవ్ క్లాసెస్ అండ్ కంప్లీట్ కోర్స్ నేను డీల్ చేస్తాను. ఇట్ విల్ బీ ఓవర్ బిఫోర్ ప్రిలిమ్స్. ఈ కోర్స్ అనేది బిఫోర్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోతుంది. సో వేరే ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఎకానమీ సబ్జెక్ట్లో వీక్గా ఉన్న స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. బిగినర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మీరు కేవలం 3,000 రూపీస్ పే చేసి ఈ లైవ్ బ్యాచ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు వ్యాలిడిటీ ప్రిలిమ్స్ వరకు ఉంటుంది. బిగినర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్కి వెళ్ళొచ్చు. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ 7,500కి వస్తుంది. సో 2 ఆప్షన్స్లో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా వెబ్సైట్లో యూపీఎస్సీ ఎకానమీ లైవ్ అండ్ రికార్డెడ్ మీరు తీసుకుంటే ఈ కోర్సులోకి మీరు వచ్చేయచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఫాస్టెస్ట్ సెల్లింగ్ కోర్స్ ఏది అంటే బిగ్ 5 కాంబో అని చెప్తాను. ఎందుకంటే మెజారిటీ స్టూడెంట్స్ దీనికి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే 5 ఎసెన్షియల్ కోర్సెస్, దీంట్లో 5 ఎసెన్షియల్ కోర్సెస్ మీకు అతి తక్కువ ఫీజులో ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ 5 ఎసెన్షియల్ కోర్సెస్ మీకు కేవలం 15,000కి
₹50,000 వర్త్ కోర్సెస్ 15,000కి అందిస్తున్నాం. మంత్ ఎండ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. సో ఈ నెంబర్కి కాల్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే, లేదా మన యాప్లో బిగ్ 5 కాంబో అని పెడితే మీకు వచ్చేసింది, డైరెక్ట్గా యూ కెన్ పర్చేస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే, ఈ 5 ఏదన్నా కోర్స్ మీరు తీసుకొని ఉంటే మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే 10,000 పెట్టి CSAT కట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు 5,000 కడితే రిమైనింగ్ 4 కోర్సెస్ మీకు వచ్చేస్తాయి. సో మంచి ఆపర్చునిటీ యూస్ చేసుకోండి.